వెల్కమ్ టు NS24 న్యూస్. నిన్నటి రాత్రి నుంచి తెరుపులేని వర్షాలు కురవడం వల్ల కామారెడ్డి జిల్లా బికనూరు మండలము రామేశ్వరపల్లి దగ్గర భారీగా కురుస్తున్నటువంటి వర్షానికి రైల్వే ట్రాక్ కృంగడం జరిగింది. రోజు కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా పెద్ద చెరువు మత్తడి పొంగి వాగు ఉధృతంగా పారడం జరిగింది. కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నీట మునిగిపోయింది మరియు వాగు ఉధృతంగా పారడంతో కాళ్లు వాగులో కొట్టుకుపోయాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్, ఆరగొండ, ఎల్లాపూర్ తండా, ఎల్లారెడ్డిపల్లి, గుడితండ చుట్టుపక్క తండాలలో ప్రమాదంలో ఉంది. గ్రామ పంచాయతీలు మునిగిపోయాయి. దయచేసి హెలికాప్టర్ ఏర్పాటు చేసి తండాలోని ప్రజలందరినీ కాపాడగలరని, అక్కడ ప్రజలు చాలా ప్రమాదంలో ఉన్నారని లంబాడి హక్కుల పోరాట సమితి కామారెడ్డి జిల్లా కమిటీ అధ్యక్షులు తెలియజేయడం జరిగింది. పోదాం వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం ఇది కామెంట్ హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు వాగులో కొట్టుకపోతున్నాయి. హౌసింగ్ బోర్డ్ ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది. పాము ఉన్నది. షటర్ మొత్తం అంతా పాము రోజుల పాము పోయినాయి కారు రోడ్ కట్ అయింది. రాదే రామాయణపేట నుంచి సిద్దిపేట రోడ్ మొత్తం బ్లాక్. అది ఎవరు కూడా రావద్దని చెప్పాలి. గజ్వేల్ నెక్స్ట్ రామాయణపేట సిద్దిపేట కోనాపూర్ సిద్ధరామయ్య నాకు ఫోన్ చేయాలి. అక్కడి నుంచి రావద్దని చెప్పి వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయమని చెప్పాలి. బైరతపల్లి కోనాపూర్లకు అక్కడకు అలర్ట్ చేస్తే మన నిజాంపేటలో కూడా చెప్పండి. అవునవును, అది మోదాలవా కూడా కొంచెం తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు. ఓ మై గాడ్.